జనరల్ గా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి అనేది మనకి గ్రామీణ వాతావరణం ఉన్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. ఇప్పుడున్న రోజుల్లో అంతా సెల్ ఫోన్ మహిమ ఏమి చూసే పరిస్థితి లేదు, ఏమి చేసే పరిస్థితి లేదు. అన్ని కూడా విజువలైజ్డ్ జరుగుతాయి. అంతే కదా. ఇప్పుడు మా జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి ఇవన్నీ మీకు కొంచెం కొత్తగా అనిపించి ఉండవచ్చు. అంతేనా? ఇప్పుడు ఇలాంటి ఎప్పుడు మనం చూసి ఉండవచ్చు. కొన్ని విలేజ్ల్లో అయితే జరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గంగిరెద్దులు, ఇవి మన భోగి మంటలు, ఇలాంటివన్నీ వేసిన సందర్భాలు చాలా తక్కువ. అదే గ్రామీణ వాతావరణం మా ఊరు ఇప్పుడు ఈ వాతావరణం చూసేటప్పటికి మా ఊర్లో మేము కూడా ఈ భోగి మంటల కోసం 2 days నుంచి తీసుకొచ్చాం కదా, కట్టెలు దొంగలు అంటాం మేము. అలాంటి ఎక్కడో ఇల్లు కొట్టుకు రావడం, అవి తీసుకొచ్చి మళ్ళా ఎర్లీ అవర్స్ వేయడం, అక్కడే మన వేడి నీళ్లు బిందెలు అంటాం మేము, మరి మీరేమంటారో తెలియదు కానీ ఆ బిందెలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ వేడి నీళ్ళతోనే మేము స్నానాలు చేసేవాళ్ళం. ఏమా అందరికీ కొంచెం మెమరబుల్. అంటే మీకు పిల్లలకి తెలియాలని ఉద్దేశం అందరు రమ్మన్నాను. అదేవిధంగా గంగిరెద్దులు ఉన్నాయి కదా, వీళ్ళు ఆల్రెడీ ఒక 2 days నుంచో 3 days నుంచో ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్తారు వాళ్ళు. అంటే ట్రెడిషనల్ గా జరిగే కార్యక్రమాలు మాట ఇవన్నీ. గ్రామీణ వాతావరణంలో జరిగే కార్యక్రమాల కోసం ఈ రోజు మా ఎస్పీ గారైన జిల్లా ఎస్పీ గారైన శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట మన జిల్లాలో ప్రతి చోట గ్రామీణ వాతావరణం అందుకే సాంప్రదాయ సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాలు దగ్గర ఒక 3 days నుంచి ఇక్కడ ఆల్రెడీ ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ టీము అందరూ కలిసి ఇక్కడ ఆల్రెడీ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళతో పాటుగా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అప్పటికే ఆల్రెడీ ముగ్గులు ఇక్కడ జరిగిపోయినాయి. అప్పుడే నాకు ఒక థాట్ వచ్చింది. మా ఎస్పీ గారు ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది, సరే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కండక్ట్ చేస్తే బాగుంటుంది, పిల్లలు చక్కగా యాక్టివ్గా ఉన్నారు అని. అదేవిధంగా స్టాఫ్ యాజమాన్యం అందరూ కూడా మంచిగా కోఆపరేటివ్ ఉన్నారు, ఇక్కడ పెడితే బాగుంటుందని నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే మేడంని అప్రోచ్ చేయడం, ఆలోచన మాకు తెలియజేయడం జరిగింది. మేడం యాక్సెప్టెన్స్ ఇవ్వడం, ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత ఆహ్లాదకరంగా జరగడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికీ మరొకసారి మా ఎస్పీ గారి తరఫున, మా డీఎస్పీ గారి రఘువీర్ విష్ణు గారి తరఫున, మా పోలీస్ సిబ్బంది తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ గా మనం మన డీఎస్పీ గారు రఘువీర్ విష్ణు గారిని ఇన్వైట్ చేశాం మేడం గారి పర్మిషన్ మీద. కానీ అనివార్య కారణాల వల్ల సారు రేపు డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రామ్ పిఠాపురంలో ఉండటం వల్ల ఆ ప్రోగ్రామ్ రేపటి కార్యక్రమాలు చూసుకోవడం కోసం పిఠాపురం వెళ్లడం జరిగింది. అందువల్ల ఆయన అటెండ్ కాలేదు. ఆయన తరపున మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ 3 days నుంచి మన పీఈటీ మేడం, అదేవిధంగా స్టాఫ్ అందరూ చక్కగా చాలా సంతోషకరంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రతిదీ కూడా చాలా సంతోషకరంగా జరిగినాయి. ఇంతే సంతోషకరంగా మన రాబోయే ఫెస్టివల్ కూడా అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలి. మరొకసారి మా పోలీస్ సిబ్బంది తరపున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పండుగ వాతావరణం ఇంత చక్కగా నిర్వహించడానికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా ఆ బొమ్మల కొలువులు అమ్మా రాత్రి నిన్న ఈవినింగ్ యాక్చువల్ గా నిన్న మధ్యాహ్నం వచ్చినప్పుడు మేడం కి చెప్పాం బొమ్మల కొలువు పెడితే బాగుంటుందని చెప్పి. అది చాలా అట్రాక్టివ్ గా ఉంది, చాలా బాగుంది. అది కూడా బాగా డిజైన్ చేశారు. దానికి కూడా కష్టపడి చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి యాజమాన్యానికి, దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ప్లేయర్స్ కి చెప్పాం కదా, ఏ గేమ్ అయినా సరే గెలుపు ఓటములు ఉంటాయి. ఓడిపోయాయని చెప్పి మనం ఎప్పుడు కూడా అసంతృప్తి చెందవసరం లేదు. అందరూ విజేతలు ఉండరు, కానీ పాల్గొనడం అనేది చాలా ముఖ్యం. ప్రతి దాంట్లో ఏ ఎగ్జామ్స్ అయినా ఏదైనా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి రాదు కాంపిటీషన్ లో. మరొకసారి ఈ సందర్భంగా ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మేము ఆల్రెడీ రెగ్యులర్ గా మేము ఇక్కడ సోషల్ అవేర్నెస్ సంబంధించింది కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అలాంటిది, అదేవిధంగా సైబర్ క్రైమ్, తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్ పర్పస్, ఇవన్నీ కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాటి మీద అవగాహన కల్పించుకోండి. ఇంకా మేము రెగ్యులర్ గా వస్తూ ఉంటాం. ఈ అవకాశం ఇచ్చిన
మన మేడం గారికి, యాజమాన్యానికి, అందరి స్టాఫ్ అందరికీ, పిల్లలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సంజయ్ మేడం గంగిరెద్దు ఇంకెవరన్నా జెంట్స్